రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ సార్, ఈ ప్రోగ్రాం సంబంధించి ఈ వేదిక పైన పెద్దలందరికీ సమయం లేదు, ఆల్రెడీ పిల్లలకు ఆకలి అవుతుంది. పిల్లవాళ్ళు ఎంత చదవమన్నా చదవరు, పిల్లవాళ్ళు ఆటలాడతంటారు, పాట పాడతంటారు, ఎగరడము దుముకడము మాకు ఇష్టం అంటారు. పిల్లవాళ్ళు ఎంత చదవమన్నా చదవరు, పిల్లవాళ్ళు అరుస్తామంటారు, అల్లరి చేస్తుంటారు, ఆకలి అయితే మాత్రం ఆగలేమంటారు. ఎస్, కాబట్టి అలాంటి పిల్లల్ని చదువు చెప్పడం అనేది ఆ ఉపాధ్యాయులకు మాత్రమే మరి సాధ్యం. ఆ ఉపాధ్యాయులకు ఫిలాసఫీ, సైకాలజీ పూర్తిగా పిల్లల యొక్క సహజ సామర్థ్యాలు ఏంది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంది పూర్తిగా వాటిని అర్థం చేసుకొని మరి వాళ్ళకు అలా నిరంతరం అట్లా కూర్చోబెడితే వాళ్ళు కూర్చోలేరు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ వేరు, వాళ్ళ లోకం వేరు. పిల్లల లోకం ఎంతమంది మేడం వాళ్ళు, పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులు అన్నట్టు. నిజానికి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు కొడితే మళ్ళీ జరిసేపటికే మళ్ళీ సార్ అని ఊరికొస్తాడు. మనం అదే పెద్దవాళ్ళను ఒక మాట అనకపోయినా కానీ ఆయన 10 రోజులైనా 10 ఏళ్ళైనా మాట్లాడని వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి ఈ పిల్లలు మీరు ఎప్పుడు తిట్టండి, ఇప్పుడు కొట్టండి, వాళ్ళు మళ్ళీ జరిసేపటికే మర్చిపోయి మళ్ళీ అసలు ఎంత రెస్పెక్ట్గా ఉంటారంటే అంత రెస్పెక్ట్గా ఉంటారు. అలాంటి పిల్లలకు ఏమీ తెలియని పిల్లలకు మరి ఇక్కడ బోధిస్తున్న ఉపాధ్యాయులు కానీ మరి నేను కూడా ఒక ఉపాధ్యాయునిగా ఉండడం నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తూ దాత ఈ పాఠశాలను ఇలాంటి దాతలు వల్లనే నిజానికి ప్రభుత్వ పాఠశాలలు ఇంకా కొంత డెవలప్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు లక్ష్మీనారాయణ సారు వాళ్ళ పత్ని గారు అయిన రత్నమాల గారి పేరు మీద ఇక్కడ పాఠశాలలో మరి నిరంతరం విద్యార్థులను ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చేయాలని తప్పిస్తున్న వాళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈర్ష్యా ద్వేషం కుళ్ళుకు తంత్రం ఇదేనా జనజీవన మంత్రం, కోట్ల కొలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా, ఆస్తి అంతస్తులన్నీ ఉన్నా ఆఖరికి మిగులు 6 అడుగుల నేలని తెలిసిన వాడే మహామౌడు, అది మరిచిరోడు నిజమైన మూర్ఖుడు అంటూ అనేక పాటల్లో మరి నిజానికి ఎంత ఆస్తి ఉన్నా ఎంత మరి పేరు ఉన్నా కానీ ఈ గొప్ప వ్యక్తిత్వం లేకపోతే మొత్తం మీద మనం ఎప్పటికైనా పేదవాడైనా చనిపోయినా అదే 6 అడుగుల నేలనే పోతాడు. మరి ఎంత గొప్పవాడైనా కూడా అదే పోతాడు. కాబట్టి ఉన్నన్ని రోజులు ఒక గొప్ప వ్యక్తులుగా ఎదగాలి, సమాజానికి సహాయం చేయాలని మరి అలాంటి మహామౌలలో రత్నమాల గారు కానీ, కేసరి మరి లక్ష్మీనారాయణ సార్ కానీ మిగతా ఇక్కడికి వచ్చిన గొప్ప వ్యక్తులు నిజానికి ప్రతి రంగంలో కూడా నాకేమొస్తుందని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి సమాజానికి తమ వంతు సహాయం చేస్తున్న ఈ గొప్ప వ్యక్తులను కలవడం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఇలాంటి వ్యక్తులు మరి ఇలాంటి పాఠశాలల్ని ఇలాంటి పేద పిల్లలకు సహాయం చేస్తున్నందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజానికి మా వరుణు అనే వ్యక్తి నేను పాఠశాలలో 24 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. సరే, ఇక్కడ ఉపాధ్యాయులు కూడా నిజానికి కమిట్మెంట్ తోటి ఉన్న మా ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. నాకు నిరంతరం వాళ్ళు సరే సార్లు ఫోన్ చేయడం, మీరు రావాలి సార్, నాకు మంచి దాత ఉన్నాడు, మేము కూడా విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందించాలనుకుంటున్నాం, మా పిల్లలకు ఇన్స్పిరేషన్ చేయించాలి, మొత్తం మీద మేము చాలా విధాలుగా కృషి చేస్తున్నాం, మీ తోడ్పాటు కూడా ఉంటే బాగుంటుంది సార్, మీరు ఒకసారి మీ వరుణ్ణి తీసుకురమ్మని వాళ్ళు కోరడంతో నేనైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు మరి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మొత్తం మీద వరుణు ఆరోగ్యం బాగుండాలి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. వరుణు ఇంకా చాలా విషయాలు విద్యారంగంలో స్టాండర్డ్స్ పెంచడానికి నా వంతు నేనైతే కృషి చేస్తా. సరే, నేను సమయం లేదు కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ సమయం అయితే తీసుకోదలుచుకోలేదు. మొత్తం మీద నన్ను మా వరుణ్ణి వాళ్ళ పేరెంటు మొత్తం మీద మమ్మల్ని గుర్తించి ఇక్కడికి ఆహ్వానించి మాకు ఒక అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినందుకు మీ అందరికీ, హెడ్ మాస్టర్ సార్ గారికి, ఉపాధ్యాయ బృందానికి మరియు దాతలకు, ఇక్కడికి వచ్చిన సర్పంచ్ మిగతా అందరికీ కూడా, ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.